everybody, welcome to Vedantu Telugu 8th, 9th, 10th channel. This is your master teacher for physics, KRD ma'am. So refraction lo plane surfaces అయిపోయింది, రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అయిపోయింది. అయితే ఎక్కడో మిస్ అయ్యాం మనము. సో ఒక చిన్న పోర్షన్ రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో లెన్స్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్, ఈ చిన్న టాపిక్ ఒకటి మిగిలిపోయింది. సో ఈరోజు ఆ చిన్న టాపిక్, చాలా చిన్న టాపిక్, అండ్ ఈ టాపిక్ లో బోలెడ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ నేను ప్రతిసారి మీకు ఒకటే పదే పదే చెప్తున్నాను, మీరు ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు do not just learn that this topic is for my examination. నేను 10th క్లాస్లో ఎగ్జామ్ రాయడానికి ఈ టాపిక్లో నేను ప్రాక్టీస్ చేయాలి, ఈ ఉద్దేశంతో ఎప్పుడు నేర్చుకోవద్దు. మరి ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి? ఈ టాపిక్ నాకు హయ్యర్ క్లాసెస్లో కూడా ఉంటుంది. సో నౌ ఐ ఆమ్ లెర్నింగ్ బేసిక్స్ ఫర్ మై హయ్యర్ క్లాసెస్. మీ నీట్ ప్రిపరేషన్కి కానీ, జేఈ ఐఐటి ప్రిపరేషన్కి కానీ, లేదా ఈఎపిసెట్ ప్రిపరేషన్కి కానీ, లేదా ఇంకా ఏదైనా ఎగ్జామినేషన్, సో ఫ్యూచర్లో మీరు వెళ్ళే చదువులకి ఇది ఒక బేసిక్స్. సో బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే హయ్యర్ స్టడీస్ ఈజీ అవుతాయి. ఎలాంటి ఎగ్జామ్స్ అయినా మనం క్రాక్ చేయొచ్చు. కాబట్టి సో థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ యువర్ స్ట్రాంగ్ బేసిక్స్. ఓకే, సో ఈరోజు చాలా 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 ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము. కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్, కొన్ని ప్రాబ్లమ్స్ ఈవెన్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కూడా ప్రాక్టీస్ చేద్దాము. సో దట్ బేసిక్స్ అలా స్ట్రాంగ్గా పడి ఉంటాయి అంతే అన్నమాట. సరే, ఈ రోజు మనం క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఎస్, ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ లెన్స్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్. బట్ ఈ క్లాస్ వినాలి అంటే ఖచ్చితంగా దీనికి ముందు నేను చెప్పిన లెన్స్ గురించి ఏదైతే క్లాస్ ఉందో ఖచ్చితంగా అది చూడండి. బికాజ్ ఇందులో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఈ టర్మినాలజీ తెలియని వాళ్ళకి ఇది కష్టం అవుతుంది. సో ఎంటైర్ లెసన్ వినేసిన తర్వాత ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లెసన్ కాబట్టి దీని ముందు పార్ట్స్ మేక్ ష్యూర్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. సరే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు క్లాస్లో మనము ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నాము అంటే, ఒకటి లెన్స్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్, పవర్ ఆఫ్ ఎ లెన్స్. బట్ దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ ఉంది, అదేంటంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా కంటే ముందు నేర్చుకుంటాము లెన్స్ మేకర్స్ ఫార్ములా. అయితే ఎవరి సిలబస్ లో ఉందో వాళ్ళు మాత్రమే నేర్చుకుంటారా, వేరే వాళ్ళు నేర్చుకోరా అంటే అందరూ నేర్చుకోవాలి. ఏపీ వాళ్ళు మాకు ఇది సిలబస్ లో లేదు, నేను ఇది నేర్చుకోను అని వదిలేసేయద్దు. బెటర్ యు లెర్న్, బికాస్ సేమ్ టాపిక్ మీరు మళ్ళీ మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. అప్పుడు ఎవరు మీకు బాగా డీటెయిల్డ్గా చెప్పరు కాబట్టి ఇప్పుడే నేర్చుకోండి. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా అనేది ఎలా ఉంటుంది, దీని డెరివేషన్తో మనకి పని లేదు, డెరివేషన్ అవసరం లేదు. బికాజ్ ఈవెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా లెన్స్ మేకర్స్ ఫార్ములాకి డెరివేషన్ నేర్చుకోరు. సో ఫార్ములాకి డైరెక్ట్గా వెళ్ళిపోదాము. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటంటే 1/f is equal to mu relative minus 1 into 1/r1 minus 1/r2. This is called lens makers formula. ఇందులో ప్రతి టర్మినాలజీ తెలియాలి. ఇది మ్యూ రిలేటివ్ ఏంటి మేడం, ఇది మ్యూ రిలేటివ్ ఏంటమ్మా, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్నాము రకరకాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎప్పుడు ఎలా రాస్తాము, μ2/μ1. సో సేమ్ ఫార్ములా 1/f is equal to μ2/μ1 minus 1 into 1/r1 minus 1/r2. ఎస్, ఇలా కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ యూజువల్ గా మనము తీసుకునే ప్రాబ్లమ్స్ లో నోట్ ఏంటంటే గనక, ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ అంటే, యూజువల్లీ a lens is placed in air. యూజువల్గా మన లెన్స్లన్నీ ఎందులో ప్లేస్ చేస్తామమ్మా, ఎయిర్లోనే కదా, గాల్లో. ఇక్కడ మనం రూమ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానంటే లెన్స్ ఎక్కడ ఉంటుంది, ఎయిర్లో ఉంటుంది. సో లైట్ రేస్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతాయి, ఎయిర్లో నుంచి లెన్స్లోకి, మళ్ళీ లెన్స్లో నుంచి ఎయిర్లోకి ట్రావెల్ అవుతాయి. సో యూజువల్గా మీడియం 1 అనేది ఎప్పుడు కూడా ఎయిర్ ఉంటుంది, మీడియం 2 అనేది మనకి గ్లాస్ లెన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎయిర్లో ఉండడం వల్ల μ1 is always considered to be is equal to 1, because మనకి తెలుసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ is 1. సో యూజువల్ గా μ1 అయిపోతుంది. వేరే ఏదైనా మీడియం అయితే మనం ఎలాగో ఈ ఫార్ములా తెలుసు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు.
రెండు వేరు వేరు లైక్ లెన్స్ తీసుకెళ్లి ఆయిల్లో పెట్టారు. సో ఆయిల్, లెన్స్, ఆయిల్. సో ఇక్కడ మీడియం 1 అనేది ఆయిల్ అవుతుంది, మీడియం 2 అనేది లెన్స్ అవుతుంది. అలాంటప్పుడు μ2 μ1 మీకు ఇస్తారు ప్రాబ్లంలో, μ2 μ1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, బట్ యూజువల్ గా లెన్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు అంటే ఎయిర్ లో ఉంటుంది. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. సో μ1 ప్లేస్ లో మనం ఎక్కువగా 1 నే కన్సిడర్ చేస్తాము. సో ఇది మన బేసిక్ ఫార్ములా. బట్ ఇంకొక వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే కనుక చాలా మంది స్టూడెంట్స్ మర్చిపోతారు కూడా, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐఎంపి అంటే ఏంటి అని అడగద్దు, షార్ట్ కట్ ఫర్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అనే దానిని నేను ఐఎంపి అని రాస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే కనుక సైన్ కన్వెన్షన్స్ should be applied before solving problems. So problem solve చేసేటప్పుడు అసలు ఎంటైర్ రే ఆప్టిక్స్ అమ్మ, రే ఆప్టిక్స్ మొత్తంలో కూడా మనం ఏ ఫార్ములా వాడినా సరే ఫస్ట్ ఆ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు సైన్ కన్వెన్షన్స్ అనేవి మనం అప్లై చేయాలి. సో సైన్ కన్వెన్షన్స్ కాన్వెక్స్ లెన్స్ కి ఎలా ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ కి ఎలా ఉంటుంది, నేను ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు గుర్తు చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో సైన్ కన్వెన్షన్స్ అనేవి ఖచ్చితంగా అప్లై చేయాలి. సో సైన్ కన్వెన్షన్స్ అంటే ఏం లేదమ్మా, కాన్వెక్స్ లెన్స్ కి వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ యాక్చువల్ గా అండ్ కాన్కేవ్ లెన్స్ రెండిటికి చెప్తాను. బట్ ఇక్కడ నేను మీకు డీటెయిల్డ్ గా చెప్పట్లేదు, బికాస్ ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ సైన్ కన్వెన్షన్స్ కాన్వెక్స్ లెన్స్ కి కాన్కేవ్ లెన్స్ కి నేను ఒక సూపర్ టేబుల్ కూడా ఇచ్చాను. సో అది మీరు ఫాలో అవ్వచ్చు. సో కాన్వెక్స్ లెన్స్ కి వచ్చేటప్పటికి ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా పాజిటివ్ కన్సిడర్ చేస్తాము. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ఎల్లప్పుడూ నెగటివ్. తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ కి వచ్చేటప్పటికి రియల్ ఇమేజ్ అయితే కనుక మనకి ఇమేజ్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ అయితే కనుక ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది. ఇది ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ కి వచ్చేటప్పటికి ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా నెగిటివ్ ఉంటుంది. కాన్కేవ్ లెన్స్ లో ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో వర్చువల్ ఇమేజ్ నెగిటివ్. కాన్కేవ్ లెన్స్ లో అసలు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదమ్మా. సో ఆల్వేస్ నెగిటివ్ లోనే ఉంటుంది. ఈ సైన్ కన్వెన్షన్స్ ఇందులో అప్లై చేసేటప్పుడు పెట్టాలి. మేడం ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది, కానీ ఇక్కడ R1 R2 ఉన్నాయి కదా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి సైన్ కన్వెన్షన్ ఎలా మేడం మరి? సో దీనికి ఒక చిన్న అనాలిసిస్ చెయ్యాలి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్లు రెండు ఎందుకు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ద లెన్స్ వాట్ వి యూజ్, నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను, మనం యూజ్ చేసే లెన్స్ అన్ని కూడా బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, అంటే రెండు ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని కలిపి తయారు చేస్తాము. సో ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ కి సైన్ కన్వెన్షన్, కాన్కేవ్ లెన్స్ కి సైన్ కన్వెన్షన్ తర్వాత చెప్తాను. సో మనము ఒక బై కాన్వెక్స్ లెన్స్ కన్సిడర్ చేస్తాం. సో బై కాన్వెక్స్ లెన్స్ అంటే ఏం లేదమ్మా, రెండు ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని మనం అటాచ్ చేస్తాము. సో ఇది లెన్స్ 1 అవుతుంది, ఇది లెన్స్ 2 అవుతుంది. అలా ఎలా చెప్పారు మేడం? ఇది లెన్స్ 1 ఇది లెన్స్ 2 ఎందుకు అవ్వకూడదు అంటే, ఇన్సిడెంట్ రే ఫస్ట్ వచ్చి ఏ సర్ఫేస్ మీద పడుతుందో దానిని మనము ఫస్ట్ పార్ట్ గా కన్సిడర్ చేస్తాం. మనం యూజువల్ గా రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఆబ్జెక్ట్ అనే దానిని ఇక్కడ మనం ప్లేస్ చేస్తాము. సో ఇది మన ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే అంటే ఇది ఇన్సిడెంట్ రే. సో ఇన్సిడెంట్ రే వచ్చి పడే సర్ఫేస్ కాబట్టి ఇది మన ఫస్ట్ సర్ఫేస్ అవుతుంది, ఇది మన సెకండ్ సర్ఫేస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎటు పక్కకు వస్తుంది? ఇటు పక్కకు వస్తుంది కదా, బికాస్ దీని లెన్స్ ఇటువైపు ఉంది. సో దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ వస్తుంది, ఇది R1 అవుతుంది. సెకండ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు వస్తుంది, ఇది R2. ఇప్పుడు మనం అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్స్ మన ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లో వెళ్తే పాజిటివ్, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే నెగిటివ్. డిస్టెన్సెస్ అన్ని ఎక్కడి నుంచి మెజర్ చేస్తాము? ఆప్టికల్ సెంటర్ నుంచి మెజర్ చేస్తాము.
సో నీ ఇన్సిడెంట్ రే అనేది ఇలా ఉంది చూసుకో. దిస్ ఈజ్ అవర్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్ లో మెజర్ చేస్తే పాజిటివ్, ఈ డైరెక్షన్ లో మెజర్ చేస్తే నెగిటివ్. ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని నువ్వు ఏ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నావు? ఈ డైరెక్షన్ లో. ఇది పాజిటివ్. సో R1 డిస్టెన్స్ ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? పాజిటివ్. ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ ఏంటమ్మా? పాజిటివ్. ఇప్పుడు సెకండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని ఎలా మెజర్ చేస్తావు? O నుంచి R2 కి మెజర్ చేయాలి. ఇక్కడ R2 కాదు, C1 C2 అని రాయాలి యాక్చువల్ గా. ఓకే, నేను ఒక చిన్న కరెక్షన్ చేసి చూపిస్తాను మీకు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో డిస్టెన్స్. సో ఇది C2, ఇది C1 అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ R2 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ R1 అవుతుంది. సరే, R1 పాజిటివ్, మరి R2 అంటే ఆప్టికల్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఇలా మెజర్ చేస్తున్నావు, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. సో ఐ హ్యావ్ టు కన్సిడర్ R2 నెగటివ్. సో సేమ్ ఫార్ములాని ఇప్పుడు నేను రాయాలి అనుకుంటే గనక, ఏదైతే మనం ఫార్ములా ఇక్కడ రాసామో ఈ సేమ్ ఫార్ములాని ఇప్పుడు నేను కాన్వెక్స్ లెన్స్ కి ఎలా రాస్తానో ఒక్కసారి చూడండి. సో ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ సేమ్ ఫార్ములా ఏమవుతుంది? 1/f is equal to mu minus 1 relative refractive index, mu minus 1 into 1 by R1 positive, 1 by R1 minus 1 by minus R2, 1 by minus R2. So overall ga formula ఏమైందమ్మా దీనికి? 1/f is equal to mu minus 1 into 1 by R1 plus 1 by R2 అయ్యింది. అందుకే మీకు ఫోకల్ లెంత్ పాజిటివ్ వస్తుంది చూడండి. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ పాజిటివ్ వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ బై కాన్వెక్స్ లెన్స్, డైరెక్ట్ గా ఒక బై కాన్వెక్స్ లెన్స్ కి మనం ఈ ఫార్ములా వాడేసేయచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అన్నమాట, షార్ట్ కట్ మెథడ్. మనము ఇది తెలియకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా? చేయొచ్చు. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ స్టోరీ అంతా మనం రాసుకోవాలి, అనాలిసిస్ చేయాలి. బట్ మనం ముందే అనాలిసిస్ చేసేసి షార్ట్ కట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ బై కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు మనము బై కాన్కేవ్ లెన్స్ కి ఎలా ఉంటుంది చూద్దాం. సో మీకు తెలుసు కాన్కేవ్ లెన్స్ అంటే మనం కన్సిడర్ చేసేది బై కాన్కేవ్ లెన్స్ కాబట్టి. సో లెట్ us డ్రా బై కాన్కేవ్ లెన్స్. సో బై కాన్కేవ్ లెన్స్ అంటే ఏంటమ్మా? రెండు ప్లేనో కాన్కేవ్ లెన్సెస్ ని కంబైన్ చేస్తాము. సో ఇది ఒక ప్లేనో కాన్కేవ్ లెన్స్, ఇది ఒక ప్లేనో కాన్కేవ్ లెన్స్. ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ ఈజ్ ఆప్టికల్ సెంటర్. ఇంకా ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనము లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ ని కూడా డ్రా చేద్దాము. దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని మనం ఎప్పుడు కూడా యూజువల్ గా లెఫ్ట్ సైడ్. ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేని ఏమంటాం మనము? దిస్ ఇస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. సో ఇన్సిడెంట్ రే వచ్చి పడే సర్ఫేస్ ఏదైతే ఉందో దానిని మనం ఫస్ట్ సర్ఫేస్ గాను, రెండో దాన్ని సెకండ్ సర్ఫేస్ గా కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ సర్ఫేస్ యొక్క కర్వేచర్ ఇటువైపు ఉంది. సో దీని సర్కిల్ ఇటువైపు వస్తుంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు వస్తుంది. దీని సర్కిల్ ఇటువైపు వస్తుంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటు. ఆప్టికల్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఉండే డిస్టెన్స్ ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. సో ఇప్పుడు R1 R2 పాజిటివ్ నెగిటివ్ డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉన్నవి పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నవి నెగిటివ్. సో R1 ఈజ్ measured opposite to the direction of incident ray considered to be negative. R2 is measured along the direction of incident ray positive. So same formula, first formula రాయండి. 1/f is equal to mu minus 1 into 1 by R1 minus 1 by R2. ఫస్ట్ ఫార్ములా రాసి తర్వాత మీరు సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయండి. సో R1 కి నెగిటివ్ పెట్టాలి, R2 కి పాజిటివ్. సో పాజిటివ్ అంటే సైన్ ఏమి మారదు, అలాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాన్కేవ్. లేదు మీరు మైనస్ కామన్ తీస్తాను అంటే మీ ఇష్టం, రాసుకోవచ్చు. 1/f is equal to మైనస్ ఆఫ్, కొంచెం దూరంగా రాద్దాం. 1/f is equal to మైనస్ సింబల్ కామన్ తీసేస్తే mu minus 1 into 1 by R1 plus 1 by R2. సో ఇప్పుడు ఈ ఫార్ములాకి కాన్వెక్స్ మిర్రర్ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే, కాన్వెక్స్ మిర్రర్ ఫార్ములాలో
ఓకే, కాన్వెక్స్ మిర్రర్ ఫార్ములాలో మనకి పాజిటివ్ ఫోకల్ లెంత్ మనకి తెలుసు. కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ పాజిటివ్. సో ఆన్సర్ కూడా మొత్తం ఫార్ములా పాజిటివ్లోకి కన్వర్ట్ అయిపోయింది. కాన్కేవ్ మిర్రర్ ఫార్ములా వచ్చేప్పటికి నెగిటివ్ వచ్చింది చూడండి. బికాస్ కాన్కేవ్ లెన్స్కి, సారీ మిర్రర్ కాదు, కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. సో మీరు ఈ ఫార్ములా వాడచ్చు, బట్ యూజువల్గా మనకి ప్రాబ్లమ్స్ కాన్కేవో కాన్వెక్స్ ఇలా కూడా అడుగుతూ ఉంటారు. సో ఆ టైంని బట్టి మీరు డయాగ్రామ్ గీసుకుని కూడా అనాలిసిస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను మీ టెక్స్ట్ బుక్లో నుంచో కొన్ని ప్రాబ్లమ్స్ తీసాను చూడండి. ఫైండ్ ద రేడియై ఆఫ్ కర్వేచర్. రేడియై అనేది ప్లూరల్ వర్డ్. సో రేడియస్ సింగ్యులర్ వర్డ్, ప్లూరల్ వర్డ్ వచ్చేసి రేడియై. ఒకదానికంటే ఎక్కువ రేడియస్ని మెన్షన్ చేయాలన్నప్పుడు రేడియై అని వాడతారు ఇంగ్లీష్. సో రేడియై ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్వెక్సో కాన్కేవ్ కన్వర్జెంట్ లెన్స్. కాన్వెక్సో కాన్కేవ్, నేను మీకు లెన్స్ లెసన్ చెప్పేటప్పుడే కొన్ని డయాగ్రామ్స్ చూపించాను. కాన్వెక్సో కాన్కేవ్ ఎలా ఉంటుంది, కాన్కేవో కాన్వెక్స్ ఎలా ఉంటుంది. సో కాన్వెక్సో కాన్కేవ్ అనేది కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్. సో చూడడానికి ఇలా ఉంటుంది మీకు. ఓకే, కన్వర్జెంట్ లెన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ చూడండి. మనం లెఫ్ట్ సైడ్ మెజర్ చేసేవన్నీ నెగిటివ్ వస్తున్నాయి, రైట్ సైడ్ మెజర్ చేసేవన్నీ పాజిటివ్ వస్తున్నాయి. ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేస్తే R1 R2 రెండు లెఫ్ట్ సైడే ఉన్నాయి. అంటే ఇక్కడ R1 కూడా నెగిటివ్ వస్తుంది, R2 కూడా నెగిటివ్ వస్తుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. తర్వాత గివెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి రాసుకోండి. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఈజీగా చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గివెన్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, అప్పుడే ప్రాబ్లమ్స్ ఈజీగా అవుతాయి. సో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మ్యూ అని సింబలైజ్ చేయొచ్చు, ఎన్ అని రాయొచ్చు, మన ఇష్టం, ప్రాబ్లం లేదు. ఫోకల్ లెంత్ 1/f = 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇంకేంటి, వన్ ఆఫ్ ది రేడియై ఆఫ్ కర్వేచర్ ఈస్ డబుల్ ది అదర్. ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ రెండో దానికి డబుల్ అన్నారు. సో లెట్ R1 = R అయితే అప్పుడు R2 ఏమవుతుందమ్మా, డబుల్ ది అదర్ వన్, రెండో దానికి డబుల్. సో 2R రాస్తాం. సో ఇప్పుడు R1 R2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆన్సర్లు మీ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చేశారు. ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. 1/f = μ - 1 × 1/R1 - 1/R2. ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయండి. మనకి R1 R2 రెండు నెగిటివ్, బికాజ్ రెండు లెఫ్ట్ సైడ్ ఫేస్ అయి ఉన్నాయి కాబట్టి. సో -R1 - R2 రాసుకోండి. సో ఇప్పుడు 1/f = ఫార్ములా ఏమైంది, μ - 1 × -1/R1 + 1/R2 అయ్యింది. R1 R2 ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. అన్ని వాల్యూస్ రాయండి. 1/f ప్లేస్లో 24 = μ ఎంత, 1.5 - 1 × -1/R + 1/2R. ఓకే, 1/R కామన్ తీసేయండి. 1.5 - 1 అంటే ఎంత, 0.5. 0.5ని మీరు క్యాలిక్యులేషన్ ఈజీగా చేయాలి అంటే 1/2గా రాసుకోండి. సో 1/24 ఇక్కడ 1/2 మిగిలింది. ఇక్కడ నుంచి 1/R కామన్ తీసేస్తే -1 + 1/2 మిగులుతుంది. సో 2 12 టైమ్స్ క్యాన్సిల్. 1/12 = 1 - 1 + 1/2. ఆన్సర్ ఎంత వస్తుంది, -1/2 వస్తుంది. సో -1/2 కాబట్టి 1/2R అని రాసుకుందాం, -1/2R. ఓకే, సో -1/2R కాబట్టి ఓకే. సో 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోయింది, 2 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో R = -6 వచ్చింది చూడండి. ఇక్కడ మైనస్ ఇవ్వలేదు కదా మేడం అంటే ఇవ్వక్కర్లేదు, మనకు అప్పుడప్పుడు మైనస్ సింబల్ లేకుండానే ఫైనల్ ఆన్సర్ ఇస్తారు. మైనస్ సింబల్ ఓన్లీ డైరెక్షన్ కోసం కదా. సో 6 వచ్చినప్పుడు అంటే నీకేమొచ్చింది, R1 = 6 సెంటీమీటర్స్ వచ్చింది. అప్పుడు R2 ఏమవుతుంది, 2R అనుకున్నాం కదా. సో 12 సెంటీమీటర్స్. సో యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ వచ్చేసింది మనకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫైండ్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ డబుల్ కాన్కేవ్ లెన్స్? చాలా స్ట్రైట్గా ఇచ్చేశారు. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ డబుల్ కాన్కేవ్
లెన్స్. దీనికి మనకి డైరెక్ట్గా ఫార్ములా తెలుసు. డబుల్ కాన్కేవ్ లెన్స్కి ఫార్ములా ఏంటమ్మా? -μ-1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. డైరెక్ట్ ఫార్ములా ఇందాక రాసుకున్నాం కదా, అప్లై చేసేద్దాం. తర్వాత ఇంకేమి ఇచ్చారు? ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. ఆర్ కెప్ట్ ఇన్ ఎయిర్ విత్ 2 స్పెరికల్ సర్ఫేసెస్ ఆఫ్ రేడియై r1 r2 ఇచ్చేసారు చూడండి. r1 30 సెంటీమీటర్స్ గివెన్, r2 60 సెంటీమీటర్స్ గివెన్. Take refractive index mu or n is equal to 1.5. So direct formula substitution 1/f is equal to minus of 1.5 minus 1 into 1/30 plus 1/60. So 1.5 minus 1 అంటే 0.5. మనం 0.5ని 1/2గా రాసుకుంటాము. మైనస్ 1/2. ఈ రెండిట్లో నుంచి 1/30 కామన్ తీసేయచ్చు. ఇంటూ 1/30 కామన్ తీసేస్తే ఇక్కడ 1, ఇక్కడ ప్లస్ 1/2 వస్తుంది చూడండి. 1/2 కదా. 1/30 కామన్ తీసేస్తే ఇక్కడ 1, ఇక్కడ 1/2 ఉంటుంది. సో 2 + 1 3/2 వస్తుంది. సో మైనస్ 1/60 ఇంటూ ఇదంతా 3/2. సో 20 టైమ్స్. సో మైనస్ 1/40 వస్తుంది. 1/f ఇజ్ ఈక్వల్ టు 1/f ఇజ్ ఈక్వల్ టు 1/-40 కాబట్టి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు నాకు? -40 సెంటీమీటర్స్. మైనస్ వస్తుంది బికాస్ మనకి ఇచ్చింది కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంత్ నెగిటివ్వే ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు దీనిని. లెన్స్ మేకర్స్ ఫార్ములా కంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లెన్స్ ఫార్ములా. ఓకే, ఇది మనం చాలా ఎక్కువగా వాడతాము. సో లెన్స్ ఫార్ములా అనేది ఒకసారి చూద్దాం. లెన్స్ ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా చెప్పాలంటే 1/f is equal to 1/v minus 1/u. ఇదే మా లెన్స్ ఫార్ములా. సో లెన్స్ ఫార్ములా అనేది ఇట్ గివ్స్ యూ, లెన్స్ ఫార్ములా గివ్స్ యూ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. ఈ మూడిటికి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉంటుందో అది చెప్పేదే మనకి లెన్స్ ఫార్ములా. అయితే మేడ్ బి లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏదైనా అవ్వనండి, ఆప్టిక్స్లో అంటే మనకి ఈ లెన్స్ లైట్కి సంబంధించి ఏదైతే నిన్న ఎవరో కామెంట్స్లో అడిగారో ఆప్టిక్స్ అంటే ఏంటి మేడం అని. ఆప్టిక్స్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ లైట్. లైట్కి సంబంధించిన స్టడీ ఏదైతే ఉందో దానిని మనం ఆప్టిక్స్ అంటాం. సో ఆప్టిక్స్ లేదా లైట్, మిర్రర్, లెన్స్, వీటితో మనం ఏదైనా ఫార్ములా రాసేటప్పుడు ప్రతి ఫార్ములాతో ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గుర్తు రావాల్సింది సైన్ కన్వెన్షన్స్. లెన్స్ మేకర్స్ ఫార్ములాలో సైన్ కన్వెన్షన్ అప్లై చేసామా, ప్లస్ మైనస్. సేమ్ వే లెన్స్ ఫార్ములాలో కూడా ప్లస్ మైనస్ అప్లై చేయాల్సిందే. అప్లై చేయకుండా ఏ ఫార్ములా ముందుకు వెళ్ళదు. సో మరి ఎలా అప్లై చేయాలి? దీనికి సంబంధించి మనకి ఎఫ్కి పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు పెట్టాలి, యూకి పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు పెట్టాలి, వికి పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు పెట్టాలి, ఆల్రెడీ నేను ఇదివరకే మీకు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు వీడియోలో కూడా మీకు ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఇవైతే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అవి లేకుండా ఏ ప్రాబ్లము చేయడానికి ఉండదు. అయితే లెన్స్ ఫార్ములా సంబంధించి ఫస్ట్ ఫార్ములా మీరు మెమరైజ్ చేయండి, నేర్చుకోండి. అయితే కొన్నిసార్లు సిబిఎస్ఈ వాళ్ళకి కానీ ఎప్పుడైనా మనకి తెలంగాణ అయినా స్టేట్ బోర్డ్ అయినా చిన్నగా డెరివేషన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి లెన్స్ ఫార్ములాకి నేను డెరివేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది, దాని డెరివేషన్ అంటే డిరైవ్ చేయడం ఒక ఫార్ములాని. సో దీన్ని డిరైవ్ చేయడానికి ఐ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ బై కాన్వెక్స్ లెన్స్ని హెల్ప్ తీసుకుంటానమ్మా. ఐ టేక్ హెల్ప్ ఆఫ్ బై కాన్వెక్స్ లెన్స్. సో ఒక కాన్వెక్స్ లెన్స్ని కన్సిడర్ చేద్దాం. ఇది మన ఆప్టికల్ సెంటర్. అండ్ ఆప్టికల్ సెంటర్ నుంచి ఆబ్వియస్గా కొంత డిస్టెన్స్లో మనము ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ని నేను ఏ డాష్ అనే పేరు పెడతాను. ఆబ్జెక్ట్ నుంచి 2 లైట్ రేస్ వస్తాయి, తర్వాత అవి ఇంటర్సెక్ట్ అయ్యి మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఐ విల్ కన్సిడర్ 1 ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఆరిజిన్, ఇంకొక ఇన్సిడెంట్ రే ఇలా వచ్చి ఇలా కన్వర్జ్ అయ్యింది అనుకుందాం. సో ఇక్కడ నాకు ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇది ఏ డాష్ కాబట్టి ఇమేజ్ని బి డాష్ అనే పేరు పెడతాను. సో ఇక్కడ నాకు ఏ డాష్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ డాష్ అనేది ఆబ్జెక్ట్ హైట్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే బి డాష్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది?
ఇమేజ్ హైట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇమేజ్ హైట్. ఆబ్జెక్ట్ హైట్ని యూజువల్గా వి రిప్రజెంట్ ఆబ్జెక్ట్ హైట్ యాజ్ HO, ఇమేజ్ హైట్ని HI అని రిప్రజెంట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ OA అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? O నుంచి A అంటే ఆప్టికల్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్. ఆబ్వియస్గా దానినే మనము ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాము. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాము. అలాగే OB దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? ఆప్టికల్ సెంటర్కి ఇమేజ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్. సో OB రిప్రజెంట్స్ ఇమేజ్ డిస్టెన్స్. సో మనకి తెలుసు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది యూతో రిప్రజెంట్ చేస్తాము, ఇమేజ్ డిస్టెన్స్ అనేది వితో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ కూడా ఉంటాయి కదా. సో ఫోకల్ లెంత్ అనేది కూడా మనం ఒకసారి మెజర్ చేద్దాము. ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందో ఇట్ పాసెస్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్. ఇది కూడా మనకి తెలుసు. సో ఖచ్చితంగా ఇది మనకి ఏమవుతుంది? ప్రిన్సిపల్ ఫోకస్ F2 అవుతుంది. ఇక్కడెక్కడో F1 ఉంది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను నేను. అదేంటంటే లెట్ us డ్రా ఏ లైన్ లైక్ దిస్. ఇది O కాబట్టి ఈ పాయింట్ని O డాష్ అని పెడతాను, పేర్లు పెడదాం. బికాజ్ మనం ఇప్పుడు చేసేదంతా కూడా మ్యాథమెటికల్ పార్ట్ అమ్మ. సో ఈ మ్యాథమెటికల్ పార్ట్లో మనం చేసేది ట్రయాంగిల్స్ మీద వర్కౌట్ చేస్తాం. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నప్పుడు వాటి సైడ్స్ యొక్క రేషియో సమానంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీద ముందుకెళ్తాం. సో ఫస్ట్ నేను ఏ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ట్రయాంగిల్ A డాష్ A డాష్ O అండ్ అనదర్ ట్రయాంగిల్ B డాష్ O. A డాష్ O అనే ట్రయాంగిల్, B డాష్ O అనే ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాను. ఓకే, A డాష్ O అనే ట్రయాంగిల్, B డాష్ O అనే ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి, బికాస్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో సేమ్ యాంగిల్ ఇక్కడ కూడా మేక్ చేస్తుంది కదా. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే సేమ్ యాంగిల్ ఇక్కడ కూడా వస్తుంది మనకి హారిజాంటల్తో. సో యో బై యో ఇజ్ ఈక్వల్ టు యో బై యో. ఓకే, సో ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఏముంది చూడండి, A డాష్ బై అడ్జసెంట్ సైడ్ OA ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ B డాష్ బై అడ్జసెంట్ సైడ్ OB రాసి పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అయిపోయింది. ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్ ఏమైనా ఉందా అని వెతుక్కుంటూ వెళ్తే నాకేం కనిపించింది అంటే, ఇప్పుడు చూడండి ఏ ట్రయాంగిల్స్ రాస్తాను. O డాష్ F2, ఒక ట్రయాంగిల్ O డాష్ F2, ఇదొక ట్రయాంగిల్ని కన్సిడర్ చేశాను. ఓకే, అలాగే నెక్స్ట్ ట్రయాంగిల్ O డాష్ F2 ఒక ట్రయాంగిల్ అయిపోయింది. OB డాష్ అనేది ఇంకొక ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాను. సో ట్రయాంగిల్ OB, వెయిట్ సారీ O ఎందుకు అవుతుంది? ఈ ట్రయాంగిల్ కాదు కదా, F2 నుంచి వస్తుంది చూడండి. ఒక్కసారి చూడండి అమ్మా, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే యాంగిల్ సమానంగా ఉండాలి కదా మనకి. ఇప్పుడు నేను కన్సిడర్ చేసే ట్రయాంగిల్ ఇదొక ట్రయాంగిల్ కన్సిడర్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని సిమిలర్ ట్రయాంగిల్ ఇది అవుతుంది కదా. సో O డాష్ బై OF2. సో ఇదొక ట్రయాంగిల్ కన్సిడర్ చేసినప్పుడు ఇంకొక ట్రయాంగిల్ B డాష్ F2 కన్సిడర్ చేయండి. సో ఇక్కడ కూడా యో బై యో ఇజ్ ఈక్వల్ టు యో బై యో. సో ఇదంతా O డాష్ బై OF2 ఇజ్ ఈక్వల్ టు ఇదంతా BF2 బై ఫస్ట్ ఇది రాయాలి కదా, B డాష్ బై BF2. ఇవాళ ఏంటి మేడం అన్ని ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? సో యో బై యో కదా, B డాష్ బై BF2, B డాష్ బై BF2. ఇది ఇంతవరకు మ్యాథ్స్. ఇప్పుడు మనము ఫిజిక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇందులో. సో ఇందులో ఫిజిక్స్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఇప్పుడు ఈ BF2 ఎలా వస్తుంది నాకు మీరు ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, OB అనేది ఏంటమ్మా మనకి? OB అనేది ఇమేజ్ డిస్టెన్స్ V. సో OB అనేది V, అలాగే OF2 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫోకల్ లెంత్ని రిప్రజెంట్ చేస్తుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఏమంటాము? ఫోకల్ లెంత్. అండ్ ఇది V,
ఇది ఎఫ్. ఇప్పుడు నాకు ఈ బుడ్డి డిస్టెన్స్ కావాలి, ఈ డిస్టెన్స్ కావాలి. వి కూడా రాస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వి, ఇది ఎఫ్. నాకు ఈ పోర్షన్ కావాలి. సో ఈ పోర్షన్ నాకు ఎలా వస్తుంది? విలో నుంచి ఎఫ్ తీసేస్తే ఈ పోర్షన్ వస్తుంది కదా నాకు. సో దాట్ ఈస్ హౌ వీ నీడ్ టు అనలైజ్. సో ఇప్పుడు ఎవరు BF2 ప్లేస్లో నేను ఏమి రాస్తాను చూడండి. బి డాష్ బై BF2 ప్లేస్లో వి మైనస్ ఎఫ్. సో BF2 ప్లేస్లో వి మైనస్ ఎఫ్ రాస్తాము. ఓ డాష్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాష్. రెండు సమానమైన లెంత్లు ఉన్నాయా? సో కెన్ ఐ రైట్ ఓ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ డాష్? ఎస్, ఐ కెన్ రైట్. సో ఏ డాష్ బై ఓఎఫ్2 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? స్మాల్ లెటర్ ఎఫ్ని. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక్కసారి మీరు చూడండి. ఏ డాష్ బై బి డాష్ ఇజ్ ఈక్వల్ టు, ఇది ఇటు తీసుకొచ్చినప్పుడు ఓఏ బై ఓబి వచ్చిందా లేదా? ఓఏ బై ఓబి. వాట్ ఈజ్ ఓఏ బై ఓబి? ఓఏ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఓబి అంటే ఇమేజ్ డిస్టెన్స్, అంటే వి బై యు. సో ఇప్పుడు దీనిని మీరు రీఅరేంజ్మెంట్ చేయండి. ఏ డాష్ బై ఇది వచ్చింది బి డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వి మైనస్ ఎఫ్. ఇప్పుడు ఏ డాష్ బై బి డాష్ ప్లేస్లో వి బై యు రాసుకోవచ్చు మనము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా మనం ఏం చేసాము? రెండు సెట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ని తీసుకున్నాం. ఫస్ట్ బిగ్ ట్రయాంగిల్స్, తర్వాత స్మాల్ ట్రయాంగిల్స్. బిగ్ ట్రయాంగిల్స్ ఏ డాష్ ఓ, బి డాష్ ఓ, వాటి నుంచి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ని కంపేర్ చేసాము. తర్వాత ఓ డాష్ F2, బి డాష్ F2 చిన్న ట్రయాంగిల్స్ని కంపేర్ చేసాము. అక్కడి నుంచి ఇంకంతా రీఅరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళడమేనమ్మా. సో ఇప్పుడు ఏ డాష్ బై బి డాష్ ప్లేస్లో వి బై యూ రాసుకోండి. మనకి ఏమొస్తుంది? వి బై యూ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వి మైనస్ ఎఫ్ వచ్చింది. నేను జస్ట్ రెసిప్రోకల్ చేస్తాను టు మేక్ మై క్యాలిక్యులేషన్స్ మోర్ ఈజియర్. సో యూ బై వి ఇజ్ ఈక్వల్ టు వి మైనస్ ఎఫ్ బై ఎఫ్. ఈ ఎఫ్ని ఇండివిజువల్గా డివైడ్ చేయండి. సో వి బై ఎఫ్ మైనస్ ఎఫ్ బై ఎఫ్, యూ బై వి. సో ఎఫ్ బై ఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది. సో యూ బై వి ఇజ్ ఈక్వల్ టు వి బై ఎఫ్ మైనస్ 1. సో వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు యూ బై వి ప్లస్ 1 వచ్చింది. యూ బై వి ప్లస్ 1. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నాకు 1 బై ఎఫ్ కావాలి కాబట్టి విని రెండు వైపులా వితో డివైడ్ చేద్దాము. లేదు అంటే గనక మీరు దీన్ని ఇలా రాయండి, వి బై ఎఫ్. ఓకే, దీన్ని రెసిప్రోకల్ చేసాం కానీ దీన్ని రెసిప్రోకల్ చేయకుండా అలాగే రాసానా? యూ బై వి. ఓకే, రాశాను కదా, కరెక్టే. సో ఇది ఏమైంది ఇప్పుడు? యూ బై వి ప్లస్ 1, కరెక్టే. యూ బై వి ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు వి బై ఎఫ్. సో వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ నాకు ఏమొచ్చింది చూడండి, యూ ప్లస్ వి బై వి. ఓకే, యూ ప్లస్ వి బై వి. ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ తప్పు చేశానా? సారీ, వి బై యూ కరెక్ట్. ఓఏ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అదే ఏంటా ఎక్కడ తప్పు చేశానా అనుకున్నాను, సారీ. ఓఏ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. సో యూ బై వి, ఓఏ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, యూ బై వి. సో ఎస్ అమ్మా, ఎవరు చెప్పలేదు నాకు. ఇది యూ బై వి కదా. ఓఏ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఎక్కడ మిస్టేక్ చేశాను చూడండి, ఓఏ ప్లేస్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాయాలి. అది నేను చేసిన మిస్టేక్. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ద స్మాల్ మిస్టేక్. సో ఇది యూ బై వి. ఓకే, రెసిప్రోకల్ చేసాం కాబట్టి వి బై యూ అవుతుంది. ఓకే, ఇది కూడా వి బై యూ, ఇది కూడా వి బై యూ. ఓకే, సో వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వి బై యూ ప్లస్ 1. ఓకే, వి బై యూ ప్లస్ 1. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇంక ఇక్కడ నుంచి చూడండి, మనకేమొచ్చింది? వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే వి ప్లస్ యూ బై యూ, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. 1 బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై వియూ. ఇది ఎలా ఉందమ్మా? 1 బై వి ప్లస్ 1 బై యూగా రాసుకోవచ్చు కదా. దీనిని ఎలా రాసుకోవచ్చు? 1 బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1 బై వి ప్లస్ 1 బై యూ. దీని ఎల్సిఎంఏ కదా ఇది. సో ఇది రెండిటికి మీనింగ్ ఒకటే.
కానీ మేడం 1/v మైనస్ 1/u కదా, మీకేంటి 1/v ప్లస్ 1/u వచ్చింది, తప్పు చేసామా? కాదు, ఇంకా ఉంది, అవ్వలేదు. సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి కదా, ప్రతి ఫార్ములాకి సైన్ కన్వెన్షన్స్ అనేవి అప్లై చేయాలి. సో హియర్ అప్లయింగ్ సైన్ కన్వెన్షన్స్, ఏంటా సైన్ కన్వెన్షన్స్? మనం తీసుకున్న లెన్స్ ఏంటమ్మా? కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏంటి? పాజిటివ్. సో అలా అప్లై చేయాలన్నమాట. కాన్వెక్స్ లెన్స్కి మనం తీసుకున్న లెన్స్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ పాజిటివ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడూ నెగిటివ్, అది కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా, అండ్ ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్. బికాస్ చూడండి, ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అమ్మ, బికాస్ చూడండి ఇమేజ్ ఇటువైపు రైట్ సైడ్ మెజర్ చేస్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తే నెగిటివ్. ఇమేజ్ అనేది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏం కన్సిడర్ చేస్తాము? పాజిటివ్. ఇవి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, 1/f = 1/v మైనస్ 1/u. ఇలా వస్తుందమ్మా మన లెన్స్ ఫార్ములా. మధ్యలో మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్లున్నాను, నేను చేసిన చిన్న మిస్టేక్, బట్ అదర్వైజ్ తెలుసు కదా ఎలా వచ్చింది లెన్స్ ఫార్ములా. పెద్ద ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్, తర్వాత పెద్ద ట్రయాంగిల్ కంపారిజన్, చిన్న ట్రయాంగిల్ కంపారిజన్. ఇవి మనం ముందుగానే రాసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా డెరివేషన్ కంప్లీట్ అయిపోతుంది. సరే మేడం, మరి ఇక్కడ ఆల్రెడీ సైన్ కన్వెన్షన్స్ అప్లై చేస్తాం కదా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంక సైన్ కన్వెన్షన్స్ ఏం అక్కర్లేదు కదా? కాదు, ప్రతిసారి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్స్ అయితే కంపల్సరీగా అప్లై చేసి తీరాల్సిందే. ఇది లెన్స్ ఫార్ములా అమ్మ. లెన్స్ ఫార్ములా కాకుండా మనకి ఉన్న ఇంకొక చిన్న టాపిక్ ఏంటి అంటే గనక మ్యాగ్నిఫికేషన్ అనేవి చాలా రకాలు ఉంటాయి, బట్ మీరు స్కూల్ లెవెల్ కాబట్టి ఒకటే మ్యాగ్నిఫికేషన్ చదువుకుంటాము. వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ అంటే సైజ్, ఆబ్జెక్ట్ సైజుతో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజు ఎలా ఉంది. మనము రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు చూసాము, మ్యాగ్నిఫైడ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్, ఇవి ఫామ్ అవుతాయి అని చెప్పాను కదా. సో మ్యాగ్నిఫికేషన్ అనేది అక్కడ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మ్యాగ్నిఫికేషన్ అంటే కంపేరింగ్ ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ విత్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సైజ్ అనేది మనం హైట్తో మెజర్ చేస్తాము. సో హైట్ ఆఫ్ ది image comparison with height of the object. So height of the image by height of the object, దీనినే మనము మ్యాగ్నిఫికేషన్ అంటాము. హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అయితే మీరు ఇందాక డెరివేషన్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏఏ డాష్ అనేది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, బీబీ డాష్ అనేది హైట్ ఆఫ్ ది ఇమేజ్ అని అనుకున్నాం, రైట్? సో ఏఏ డాష్ బై బీబీ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి బై యూ, అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు యూ బై వి వచ్చింది, రైట్? సో ఏఏ డాష్ బై బీబీ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ బై వి. ఏఏ డాష్ అంటే ఏంటి? హెచ్ఓ. బీబీ డాష్ అంటే ఏంటి? హెచ్ఐ. సో హెచ్ఐ బై హెచ్ఓ ఏమవుతుంది? వి బై యూ అవుతుంది. సో సేమ్ ఫార్ములా నేను రాసి కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏఏ డాష్ అంటే ఏంటి? హెచ్ఓ బై బీబీ డాష్ అంటే ఏంటి? హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు యూ బై వి. అంటే ఇక్కడి నుంచి హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వి బై యూ. వచ్చేసిందా రాలేదా? సో మ్యాగ్నిఫికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కూడా రాసుకోవచ్చు, వి బై యూ. ఓకే, సో దీనిని మీరు ప్రూవ్ చేయండి మేడం. ఎస్, వీ కెన్ ప్రూవ్. లెట్ us కన్సిడర్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఇది ఆప్టికల్ సెంటర్, ఇది మన ఆబ్జెక్ట్, అండ్ ఇక్కడెక్కడో మన ఇమేజ్ ఫామ్ అయ్యింది అనుకుందాం. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇది హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఇప్పుడు మనకి వి నో దట్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ దిస్ ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్. సో మనం ఇలా ఒక లైన్ గీసుకుంటే గనక మళ్ళీ ఈ ట్రయాంగిల్ లెట్ us నేమ్ ఏ డాష్ ఓ అండ్ బి డాష్ ఓ. సో ట్రయాంగిల్ ఏ డాష్ ఓ
అండ్ ట్రయాంగిల్ BB'O, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. సో అగైన్ యో బై యో ఇజ్ ఈక్వల్ టు యో బై యో. సో A బై AO ఇజ్ ఈక్వల్ టు BB' బై OBO. సో ఇక్కడ నుంచి మనకి BB' బై కావాలి కదా, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కావాలి. సో BB' బై A ఇజ్ ఈక్వల్ టు ఇది వస్తే ఇది వస్తుంది. సో BO బై AO. BB' అంటే ఏంటి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇజ్ ఈక్వల్ టు BO అంటే V అండ్ దిస్ ఈస్ U. మీరు ఎలా చేసినా ఒకటే వస్తుంది, మళ్ళీ అదే డెరివేషన్ని మీకు మళ్ళీ చూపించాను. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అండ్ సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయరా మేడం? చేద్దాం. సైన్ కన్వెన్షన్స్ కూడా అప్లై చేద్దాం. సైన్ కన్వెన్షన్స్ మీకు గుర్తుంటే గనక అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మెజర్ చేస్తే పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ మెజర్ చేస్తే నెగటివ్. అలాగే U నెగటివ్, V పాజిటివ్. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పాజిటివ్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ కిందకుంది కాబట్టి నెగటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివ్, ఇమేజ్ డిస్టెన్స్ నెగటివ్. ఓకే, హైట్ ఆఫ్ ది ఇమేజ్ నెగటివ్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పాజిటివ్. అప్పుడప్పుడు పెన్ను రాయట్లేదు, జాగ్రత్తగా చూడండి. సో నెగటివ్ ఎనీవే క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏమొచ్చింది, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ టు V బై U. కానీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు, ప్రాబ్లం చేసేటప్పుడు సైన్ కన్వెన్షన్స్ తప్పనిసరిగా అప్లై చేసి తీరాల్సిందే. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్. అయితే మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి నేను ఎప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటా? ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటే గనక యూజువల్గా మనకి క్వశ్చన్లో మ్యాగ్నిఫికేషన్ లేదా ఇమేజ్ ఫార్మ్ అయింది కదా, లెన్స్ ద్వారా ఒక ఇమేజ్ ఫార్మ్ అయింది, ఆ ఇమేజ్ యొక్క నేచర్ని చెప్పమంటారు. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏంటమ్మా, ఆబ్జెక్ట్తో పోలిస్తే అది ఎలా ఉంది, డిమినిష్డా, ఎన్లార్జ్డా, ఆబ్జెక్ట్తో పోలిస్తే రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా, ఎలా తెలుస్తుంది మనకి? దీనికి నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ M వాల్యూ అనేది గనక పాజిటివ్ అవ్వచ్చు, M వాల్యూ అనేది నీకు నెగిటివ్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. నువ్వు చేసే ప్రాబ్లంలో ఫైనల్గా ఆన్సర్ మ్యాగ్నిఫికేషన్ క్యాలిక్యులేట్ చేసావు, దాని ఆన్సర్ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఒకవేళ పాజిటివ్ వస్తే దెన్ కన్సిడర్ ద ఇమేజ్ ఈజ్ అ వర్చువల్ ఇమేజ్. దెన్ M నెగిటివ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ద ఇమేజ్ ఈజ్ రియల్ ఇమేజ్, అది ఖచ్చితంగా రియల్ ఇమేజ్ అవుతుంది. సో వర్చువల్ ఇమేజ్ విషయంలో M పాజిటివ్ వచ్చింది అంటే ఆ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్, M నెగిటివ్ వచ్చింది అంటే ఆ ఇమేజ్ రియల్ ఇమేజ్. ఇది కాకుండా ఇంకా ఉన్నాయమ్మా, చెప్తాను చూడండి. M గ్రేటర్ దాన్ 1, M లెస్ దాన్ 1, M ఈజ్ ఈక్వల్ టు 1 రావచ్చు. M గ్రేటర్ దాన్ 1 అయ్యింది అంటే కనుక ద ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ or magnified image. Enlarged or magnified image. Less than 1 unte diminished image. Diminished image is equal to 1 unte object size is equal to image size. ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు ఏదో ఒక ప్రాబ్లం చేసావు, ఆ ప్రాబ్లంలో మ్యాగ్నిఫికేషన్ 0.3 వచ్చింది నీకు ఆన్సర్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసావు, ఆ ప్రాబ్లంలో మ్యాగ్నిఫికేషన్ 0.3 వచ్చింది. ఇప్పుడు 0.3 అనేది లెస్ దాన్ 1 కదా మేడం, అంటే లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ కదా మ్యామ్, ఆర్ లెస్ దాన్ 1 అంటే నెగిటివ్ కదా? కాదు, నెగిటివ్ వేరు, సింబల్ సైన్ని వేరేగా చూడాలి అండ్ నంబర్ని వేరేగా చూడాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 విషయాలు ఏంటంటే గనక ఈ వాల్యూ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ 1, M అనేది ఇక్కడ పాజిటివ్, ఇక్కడ ఏ సింబల్ ఇవ్వలేదు అంటే M అనేది పాజిటివ్. నెక్స్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ M అనేది లెస్ దాన్ 1 ఉంది. సో నువ్వు ఎలా అనలైజ్ చేయాలి? ద ఇమేజ్
ఈజ్ ద ఇమేజ్ ఈజ్ పాజిటివ్ ఉంది అంటే వర్చువల్ ఇమేజ్, ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఉంది కాబట్టి డిమినిష్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదంత పెద్ద కష్టమేమీ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసావు, ఆన్సర్ -3 వచ్చింది. -3 అంటే లెస్ దాన్ 1 కదా? కాదు. ఇక్కడ మీరు ఎలా చూడాలి? సింబల్ని వేరేలాగా చూడాలి, నంబర్ని వేరేలాగా చూడాలి. సింబల్ని నంబర్ని కలిపేయకూడదు. -3 లెస్ దాన్ 1 కదా, డిమినిష్డ్ ఇమేజ్ కాదు, రాంగ్. మైనస్ వేరు, నంబర్ వేరు. సో నెగిటివ్ సింబల్ని చూసి నువ్వేం అర్థం చేసుకోవాలి? ద ఇమేజ్ ఈజ్ రియల్. నెగిటివ్ సింబల్ ఇండికేట్స్ ద ఇమేజ్ ఈజ్ రియల్. అండ్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది m నెగిటివ్, అలాగే m గ్రేటర్ దాన్ 1. 3 అంటే m గ్రేటర్ దాన్ 1. 3 అంటే ఏంటమ్మా? 3 అంటే గ్రేటర్ దాన్ 1. ఇక్కడ -3 అనేది మైనస్ వేరు, 3 వేరు. మైనస్ సింబల్ రియల్ ఇమేజ్ని ఇండికేట్ చేస్తుంది. 3 అంటే గ్రేటర్ దాన్ 1 కాబట్టి ద ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. ద ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. మ్యాగ్నిఫైడ్ అన్నా ఎన్లార్జ్డ్ అన్నా మీనింగ్ ఒకటే. మ్యాగ్నిఫైడ్ అన్నా ఎన్లార్జ్డ్ అన్నా మీనింగ్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు ఏదో ప్రాబ్లం చేసావు, ఆన్సర్ -0.2 వచ్చింది. సో ఇక్కడ నువ్వేం అబ్జర్వ్ చేయాలి? m అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఉంది, అలాగే m అనేది లెస్ దాన్ 1 ఉంది, 0.2 అనేది లెస్ దాన్ 1. సో ద ఇమేజ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ అంటే రియల్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఉంది కాబట్టి డిమినిష్డ్. సో మ్యాగ్నిఫికేషన్ని అనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి, బికాజ్ మీ 10th క్లాస్లో కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ అని అడుగుతారు. సో ఇమేజ్ ఫార్మ్డ్ నేచర్ అంటే ఏం లేదమ్మా, ఎన్లార్జ్డా, డిమినిష్డా, మ్యాగ్నిఫైడా, ఇవన్నీ మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇది మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి. సో ఇప్పటిదాకా మనము లెన్స్ మేకర్స్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ నేర్చుకున్నాము. మ్యాగ్నిఫికేషన్ నేను గతంలో ఆల్రెడీ చెప్పేసినట్లే ఉన్నాను. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవర్ ఆఫ్ అ లెన్స్ గురించి మాట్లాడుకుందాం. పవర్ ఆఫ్ అ లెన్స్, దీనిని యూజువల్గా P అనే సింబల్తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో పవర్ ఆఫ్ అ లెన్స్ ఈజ్ వెరీ ఈజీ అమ్మ. పవర్ ఆఫ్ అ లెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ reciprocal of focal length. That's it amma. Simple, very simple. Reciprocal of focal length is nothing but power. మీరు 10th క్లాస్ వరకు ఇది నేర్చుకోవచ్చు చాలు. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వెరీ సింపుల్, రెసిప్రోకల్ ఆఫ్ లెంత్. దట్స్ ఇట్. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ని పవర్ అంటారు. అయితే కండిషన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, F మస్ట్ బీ ఇన్ మీటర్స్. ఖచ్చితంగా ఫోకల్ లెంత్ మీటర్స్లోనే ఉండాలి. ఎందుకంటే డయాప్టర్ పవర్కి SI యూనిట్ ఏంటంటే, పవర్ ఆఫ్ ఎ లెన్స్కి SI యూనిట్ ఉంటుందమ్మా, దీనికి CGS యూనిట్ ఉండదు. SI యూనిట్ వచ్చేసి డైఆప్టర్. ఎలా చదువుతారు? డైఆప్టర్. ఇది SI యూనిట్, దీనికి CGS యూనిట్ లేదు. సింబల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ D అంతే. కాబట్టి ఖచ్చితంగా ఇది SI యూనిట్లో ఉండాలి అంటే ఇది కూడా SI యూనిట్స్లో ఉండాలి. కాబట్టి ఫోకల్ లెంత్ మీటర్స్లోనే ఉండాలి. కానీ మేడం మరి ప్రాబ్లమ్స్లో సెంటీమీటర్స్లో ఉంటుంది కదా ఫోకల్ లెంత్ అంటే, ఐదర్ మీటర్స్లోకి మార్చుకుని పవర్ ఫైండ్ అవుట్ చేయండి, లేదు అంటే దేర్ ఈస్ అ షార్ట్ కట్. ఐ విల్ గివ్ యూ అ షార్ట్ కట్. సో షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే, ఇఫ్ F ఈజ్ ఇన్ సెంటీమీటర్స్, ఒకవేళ F అనేది సెంటీమీటర్స్లో ఇస్తే ఫార్ములా ఏం రాస్తావంటే P ఈజ్ ఈక్వల్ టు 100/F సెంటీమీటర్స్ అని రాసుకోండి. ఇది ఫార్ములా. ఇది యాక్చువల్గా అందరికీ తెలుసు, మీటర్స్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయడమే. సో 100 సెంటీమీటర్స్ కదా, 100 రాసుకోండి. సో ఇలా మనము పవర్ ప్రాబ్లమ్స్ చేస్తాము.
పవర్కి సైన్ కన్వెన్షన్ ఉంటుందా? ఉంటుంది, బికాస్ ఫోకల్ లెంత్ మీద డిపెండ్ అయింది కదా. సో ఖచ్చితంగా కాన్కేవ్ లెన్స్కి కాన్వెక్స్ లెన్స్కి పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి తెలుసు కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంత్ నెగిటివ్, కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ పాజిటివ్. సో ఖచ్చితంగా ఫోకల్ లెంత్ నెగిటివ్ కాబట్టి పవర్ కూడా నెగిటివ్ ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్లో ఫోకల్ లెంత్ పాజిటివ్ కాబట్టి పవర్ కూడా పాజిటివ్ ఉంటుంది. పవర్ కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పవర్ పాజిటివ్ ఉంది అంటే అది కాన్వెక్స్ లెన్స్, పవర్ నెగిటివ్ ఉంది అంటే అది కాన్కేవ్ లెన్స్. బికాస్ పవర్ డిపెండ్స్ ఆన్ ఫోకల్ లెంత్. పవర్ అనేది ఫోకల్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్లో కూడా పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇది ఒక పాయింట్ చూద్దాము. టు క్యాలిక్యులేట్ పవర్ ఇన్ కేస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్, 2-3 లెన్సెస్ని కలిపినప్పుడు పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ పవర్ సింపుల్ అమ్మ, చాలా చాలా సింపుల్. టోటల్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ అండ్ సో ఆన్. నువ్వు ఎన్ని లెన్సెస్ని కంబైన్ చేస్తే అన్నిటినీ మనం P1 P2 P3 రాసుకోవడమే. లెట్ us టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, దీనిని తీసుకెళ్ళి ఒక కాన్కేవ్ లెన్స్కి అటాచ్ చేశాను అనుకోండి. దీని పవర్ ఇప్పుడు దీని పవర్ P1, దీని పవర్ P2. సో టోటల్ పవర్ని క్యాలిక్యులేట్ చేయమన్నాను. P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. ఓకే, బాగానే ఉంది. కానీ కాన్వెక్స్ లెన్స్కి పవర్ పాజిటివ్, కాన్కేవ్ లెన్స్కి పవర్ నెగిటివ్. సో ఖచ్చితంగా నెగిటివ్ సింబల్ పెట్టుకోవాలి, అంటే P1 మైనస్ P2 అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి. సైన్ కన్వెన్షన్స్ లేనిదే ఏ ఒక్క ఫార్ములాని వాడకూడదు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీ టెక్స్ట్ బుక్లో నుంచి అలాగే NCERT టెక్స్ట్ బుక్లో నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనము. A concave lens has a focal length of 15 centimeters. At what distance should the object from the lens? Lens నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోండి. నీకు ఫోకల్ లెంత్ ఇచ్చారు F. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెన్స్ ఇది? కాన్కేవ్ లెన్స్, అంటే F నీకు నెగిటివ్ రావాలి. తర్వాత వాట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ ఫ్రమ్ లెన్స్, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత. సో దాట్ it forms an image at 10 centimeters from the lens, అంటే ఇది image distance. Also find magnification produced by the lens. magnification కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఏం ఫార్ములా వాడాలి? F తెలుసు, V తెలుసు, U కావాలి అంటే మనం ఏం వాడాలమ్మా? ఆబ్వియస్గా లెన్స్ ఫార్ములా వాడాలి. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ ఫోకల్ లెంత్ ఇస్ ఈక్వల్ టు కాన్కేవ్ లెన్స్ కాబట్టి -15 సెంటీమీటర్స్. అదేంటి మేడం ప్రాబ్లంలో ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు, కానీ మనం రాసుకోవాలి. ఇదే సైన్ కన్వెన్షన్స్ అప్లికేషన్ అంటే. తర్వాత సో దట్ ఇట్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్స్. అయితే కాన్కేవ్ లెన్స్లో మనకి తెలుసు, కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్లో ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. వర్చువల్ ఇమేజ్లో ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో ఇప్పుడు నువ్వు U ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం ఫార్ములా వాడతాము? 1/f is equal to 1/v minus 1/u. సో -1/15 is equal to -1/10 minus 1/u. సో 1/u is equal to, ఇది ఇటువైపు వెళ్తే 1/15 minus 1/10. సో మీరు 150 డైరెక్ట్గా తీసేసుకుందాము LCM. సో 10 minus 15 ఎంత? -5. ఇది 1/u is equal to 5 ఎన్ని టైమ్స్? 30 టైమ్స్. సో U ఎంత వచ్చింది నీకు? -30 సెంటీమీటర్స్. ఇది కరెక్ట్, బికాజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. సరే, ఒక పని అయిపోయింది అమ్మయ్య. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అది ఇవ్వలేదు. సరే, మనకి ఇంకొక ఫార్ములా తెలుసు కదా, V/U. సో M ఈజ్ ఈక్వల్ టు
వి ఎంత -10/u ఎంత -30 సెంటీమీటర్స్, రైట్? సో 0 0 క్యాన్సిల్, నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్, సో m is equal to 1/3. సో 1/3 అంటే లెస్ దాన్ 1. సో లెస్ దాన్ 1 అంటే ఏంటమ్మా, ఇది డిమినిష్డ్ ఇమేజ్. సో నువ్వు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసావు అంటే హియర్ మనం అబ్జర్వ్ చేయాల్సింది m ఈజ్ పాజిటివ్ అండ్ m ఈజ్ లెస్ దాన్ 1. 1/3 అంటే లెస్ దాన్ 1. m ఎప్పుడైతే పాజిటివ్ అయ్యిందో ఇట్ ఈజ్ అ వర్చువల్ ఇమేజ్. ఎస్, కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడు కూడా, కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. లెస్ దాన్ 1 అంటే డిమినిష్డ్. ఎస్, ఇది కూడా కరెక్ట్, బికాజ్ కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. ఆల్వేస్ డిమినిష్డ్ ఇమేజే ఫామ్ అవుతుంది కాన్కేవ్ లెన్స్లో. సో మనము బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే కనుక ప్రాబ్లం కరెక్ట్గా వెళ్తోందా లేదా ఇది కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. చాలామంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి రే ఆప్టిక్స్లో ఈ ప్రాబ్లమ్స్ కూడా చేయలేరమ్మా. ట్రస్ట్ మీ, మీరు 10th క్లాస్లో ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నారో, ఇప్పుడు నేను ఏదైతే ఈ ప్రాబ్లం చెప్పానో సేమ్ ప్రాబ్లమ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి పిల్లలు చేయలేరు. బికాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు సరిగ్గా కాన్సెప్ట్ నేర్చుకోకపోవడం వల్ల. బికాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆన్సర్ చెయ్యాలి అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే ప్రాబ్లం కరెక్ట్గా వెళ్తుందా లేదా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ 2.0 సెంటీమీటర్స్ టాల్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఏమి ఇచ్చారు? ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఇచ్చారు. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత? 2 సెంటీమీటర్స్. తర్వాత ఈజ్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, బికాస్ సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి. ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ పాజిటివ్ 10 సెంటీమీటర్స్. ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ ఈజ్ 15 సెంటీమీటర్స్. లెన్స్ నుంచి ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ ఏమంటాము? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్, -15 సెంటీమీటర్స్. ఫైండ్ ద నేచర్, పొజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. నేచర్ అంటే ఏంటి? మ్యాగ్నిఫైడా, డిమినిష్డా, వర్చువల్లా, రియల్లా చెప్పాలి. అలాగే పొజిషన్ అంటే వి ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సైజ్ ఆఫ్ ది ఇమేజ్, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్సో ఫైండ్ ఇట్స్ మ్యాగ్నిఫికేషన్. మొత్తం అన్నీ అడిగేశారు, ఇందులో లేనిది ఏమీ లేదు. సో అన్ని ఫార్ములా ఉపయోగించడమే. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ అనాలిసిస్. సో నువ్వు ఇప్పుడు ఫస్ట్ వి ఫైండ్ అవుట్ చేద్దాము. ఏ ఫార్ములా? 1/f is equal to 1/v minus 1/u. So along with sign conventions apply చేస్తే 1/10 is equal to 1/v minus of minus 1/15. v మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/v is equal to 1/10. ఇది ప్లస్ అవుతుంది కదా, ఇటువైపు వస్తే -15 అవుతుంది. సో 150 LCM తీసుకుంటే 15 minus 10 5/150, 5 30 టైమ్స్ 1/v is equal to 1/30 అయితే v ఎంత వచ్చిందమ్మా? +30 సెంటీమీటర్స్ వచ్చింది, పక్కన పెట్టండి. v అనేది +30 సెంటీమీటర్స్ వచ్చింది, పక్కన పెట్టండి. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ ఎలాగో రెండు ఒకేసారి వచ్చేస్తాయి. చూడండి, మ్యాగ్నిఫికేషన్ is equal to height of the image by height of the object is equal to v/u. హైట్ ఆఫ్ ది ఇమేజ్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. వి ఎంత? 30 సెంటీమీటర్స్ వచ్చింది. యు ఎంత? -15. 15 2 టైమ్స్. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత వచ్చింది నాకు? -4 సెంటీమీటర్స్. ఎస్, మైనస్ వస్తుంది బికాజ్ కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉంటుంది కదా, ఇమేజ్ కిందకు ఉంటుంది. సో కిందకుంటే మైనస్ సింబల్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. m is equal to సింపుల్గా hi/ho రాయండి. సో hi ఎంత వచ్చింది? -4 సెంటీమీటర్స్. ho ఎంత? +2 సెంటీమీటర్స్. బికాస్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి పైకి ఉంటుంది, ఇమేజ్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కిందకు ఉంటుంది కాబట్టి నెగటివ్. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే కనుక m ఎంత వచ్చింది నాకు? -2 వచ్చింది. సో దీని నుంచి నువ్వేం అనాలిసిస్ చేయాలి? ఒకటి
m అనేది నాకు నెగిటివ్ కనిపిస్తోంది, 2 m అనేది గ్రేటర్ దాన్ 1. 2 అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 1 కాదా? 2 అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ 1. నెగిటివ్ సింబల్ వేరేగా చూడాలి, నంబర్ని వేరేగా చూడాలి. సో నెగిటివ్ సింబల్ ఇండికేట్స్, నెగిటివ్ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్. నీకు ఫామ్ అయిన ఇమేజ్ ఏంటమ్మా, రియల్ ఇమేజ్. గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ అన్నా ఎన్లార్జ్డ్ అన్నా రెండిటికి మీనింగ్ ఒకటే. మ్యాగ్నిఫైడ్ లేదా ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయిందనమాట. నెక్స్ట్, a concave lens of focal length 15 centimeters forms an image 10 centimeters from the lens. How far is the object placed from the lens? Draw ray diagram అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రే డయాగ్రామ్ కంటే ముందు క్వశ్చన్లో గివెన్ ఇన్ఫర్మేషన్, బికాస్ ఇమేజ్ డిస్టెన్స్ తెలిస్తేనే కదా డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఏమిచ్చారు, ఫోకల్ లెంత్ ఎంత, 15 సెంటీమీటర్స్. ఏ లెన్స్, కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంత్ నెగటివ్, ఓకే. ఇమేజ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్ అన్నారు. ఇమేజ్ ఎంత, 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. సో మనకి కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ఎప్పుడు కూడా నెగటివ్, బికాస్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది నెగటివ్. నువ్వు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/f is equal to 1/v minus 1/u minus 1/15 is equal to minus 1/10 minus 1/u. సో 1/u is equal to 1/15 minus 1/10. ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. 1/u is equal to ఎంత వస్తుందమ్మా, minus 5/150. అంటే 1/u is equal to minus 1/30. సో u ఎంత వచ్చిందమ్మా, minus 30 సెంటీమీటర్స్. సో దీనికి ఇప్పుడు మనము రే డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, డ్రా చేసేద్దాము. ఇది మన ఆప్టికల్ సెంటర్. ఫోకల్ లెంత్ అంతా 15 సెంటీమీటర్స్ దగ్గర ఫోకల్ లెంత్ ఉంది. ఓ సారీ, మనం డ్రా చేయాల్సింది కాన్కేవ్ కదా, కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ దాని నుంచి ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ ఇక్కడ రాద్దాం. ఇది f1 అవుతుంది, ఇది మనకి 15 సెంటీమీటర్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, -30 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. సో 15కి ఇంకా కొంచెం మనం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో వైట్ కలర్ తీసుకుందాం అండ్ కొంచెం దీన్ని తగ్గిద్దామా. ఓకే, కొంచెం దీన్ని తగ్గిద్దాము, బికాజ్ డయాగ్రామ్ ప్లేస్ సరిపోవట్లేదు మనకి. సో ఇది మనకి f1 అనుకుందాము. ఈ డిస్టెన్స్ 15 సెంటీమీటర్స్ అనుకుంటే ఆబ్జెక్ట్ అనేది -30 అంటే ఇటువైపే ఉంటుంది. సో ఇక్కడ నీకు ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయి ఉంది. సో ఈ డిస్టెన్స్ అంతా 30 సెంటీమీటర్స్. ఇమేజ్ ఎక్కడుంది, -10 అంటే ఇటువైపే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫోకల్ లెంత్ కంటే తక్కువ డిస్టెన్స్లోనే ఫామ్ అవ్వాలి. ఎస్, కరెక్ట్. సో నా ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యింది. సో ఇమేజ్ డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్. మనకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూడండి, బికాస్ కాన్కేవ్ లెన్స్లో రూల్ ఏంటి, ఎప్పుడూ వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది, ఎప్పుడూ డిమినిష్డ్ ఇమేజే ఫామ్ అవుతుంది. అది కూడా ఆప్టికల్ సెంటర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో ఫామ్ అవుతుంది. కరెక్ట్. సో ఇది మన రే డయాగ్రామ్ ఖతం. నెక్స్ట్, an object 5 centimeters in length is held 25 centimeters away from a converging lens of focal length. ఇచ్చారు మనకి. లెన్స్ ఏమి ఇచ్చారు చూడండి, కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. ఓకే, సో కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ అండ్ ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్స్ ఇన్ లెంత్. లెంత్ అంటే హైట్ అనమాట, నథింగ్ బట్. సో ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చారు, ఎంత అది 5 సెంటీమీటర్స్. పాజిటివ్గా ఉంటుంది, బికాజ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటుంది. ఈజ్ హెల్డ్ 25 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ కన్వర్జింగ్ లెన్స్. సో ఆబ్జెక్ట్కి లెన్స్కి మధ్యలో డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా ఖచ్చితంగా నెగిటివ్ సైన్ అప్లై అవుతుంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి. సో మైనస్. తర్వాత ఫోకల్ లెంత్ f is equal to 10 సెంటీమీటర్స్. ఇచ్చింది కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే నథింగ్ బట్ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ పాజిటివ్. సో డ్రా ద రే డయాగ్రామ్, ఫైండ్ ద పొజిషన్, సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్. సో ఫస్ట్ ఇమేజ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేద్దాము. v ఎంత. సో 1/f is equal to 1/v minus 1/u.
సో 1/10 is equal to 1/v minus of minus 1/25. సో 1/v is equal to ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. 1/10 minus 1/25. సో 1/v is equal to 25 minus 10 ఎంత అవుతుంది? 25 minus 10 15/250 రాద్దాం. ఓకే, 5 3 times, 5 5 times. సో v is equal to 50/3 centimeters. ఇది మీరు కావాలనుకుంటే డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి, లేదు అలా వదిలేసినా పర్లేదు. తర్వాత పొజిషన్ అయిపోయింది, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి. ఇదేంటిది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. దిస్ ఈజ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఇది మన పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. నౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటంటమ్మా? హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? మనకి తెలుసు m is equal to hi/ho is equal to v/u. ho మనకి తెలుసు, hi నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో hi/ho ఎంత? 5 is equal to v/u. v ఎంత? 50/3/u ఎంత? -25. సో సాల్వ్ చేస్తే hi/5 is equal to 50/3 and 25 2 times క్యాన్సిల్ అవుతుంది, -2/3. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత వచ్చింది? -20/3 వచ్చింది, -20/3. దీనిని తీసుకెళ్ళి మ్యాగ్నిఫికేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, బికాజ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కూడా అడిగారు. అది మ్యాగ్నిఫైడా డిమినిష్డా ఇది కూడా మనకు కావాలి. సో m is equal to hi/ho. hi ఎంత? -20/3/ho ఎంత? 5 4 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి m is equal to -4/3. -4/3లో 4/3 అనేది గ్రేటర్ దాన్ 1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే m ఏమొచ్చింది? నెగిటివ్ గ్రేటర్ దాన్ 1. m అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ అండ్ m ఈస్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది. సో m నెగిటివ్ అంటే రియల్ ఇమేజ్, తర్వాత గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. గ్రేటర్ దాన్ 1 ఉందంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎస్, కాన్వెక్స్ లెన్స్లో ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవ్వచ్చు. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎప్పుడు కూడా మనకి అంటే అటువైపు ఫామ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి అనుకుంటే ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్, అంటే బియాండ్ ఫోకల్ లెంత్ ఉంది, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకల్ లెంత్ అనమాట. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అయింది చూడండి మనకి. సో ఫోకల్ లెంత్ 20, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 50/3, అంతకంటే ఎక్కువే ఉంటుంది కదా. సో ఎస్, సో ఇలా మనకి ఇది 3 1 times. సో ఖచ్చితంగా ఫోకల్ లెంత్ అనేది మనకి కంపారిజన్లో చూసుకుంటే మనకి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్లార్జ్డ్ ఇమేజ్, అలాగే కిందకు ఉంది కాబట్టి రియల్ ఇమేజ్. సో ఇలా కాన్సెప్ట్ అప్లై చేసుకుంటూ మనం అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్, an object is placed at a distance of 10 centimeters from a convex mirror, focal length 15 centimeters, find the position and nature of the image. మళ్ళీ సేమ్ రిపీటెడ్ బిట్. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ at a distance of, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్, అది కాన్కేవా కాన్వెక్సా అనవసరం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. కాన్వెక్స్ మిర్రర్ అని ఇచ్చారు, ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంత్ పాజిటివ్. ఫస్ట్ మనము పొజిషన్ ఫైండ్ అవుట్ చేద్దాము. v ఎంత? సో 1/f is equal to 1/v minus 1/u. సో 1/15 is equal to 1/v minus of minus 1/10. సో 1/v is equal to, సో 1/v is equal to, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇటు వస్తే మైనస్ అవుతుంది. 1/15 minus 1/10. సో 1/v is equal to 10 minus 15 ఎంత? -5/150. సో 5 30 times. సో v ఎంత వచ్చింది మనకి? -30 సెంటీమీటర్స్. ఐ థింక్ ఈ ప్రాబ్లం రిపీటెడ్ అనుకుంటా. ఇదే సేమ్ ప్రాబ్లం మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఐఎమ్ గివింగ్ యూ హోంవర్క్.
సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాగ్నిఫికేషన్ తెలియాలి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా v/u తీసుకుందాం, హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇవ్వలేదు కాబట్టి. సో v ఎంత -30 బై u ఎంత -10, 0 0 మైనస్ మైనస్ క్యాన్సిల్, m ఇస్ ఈక్వల్ టు +3 వస్తుంది. అంటే ఇక్కడ m నీకేమొచ్చింది, పాజిటివ్ వచ్చింది, అండ్ m ఈస్ గ్రేటర్ దాన్ 1. m పాజిటివ్ అంటే వర్చువల్ ఇమేజ్, అండ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇది ఎన్లార్జ్డ్ ఇమేజ్. వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. సో ఇక్కడ నేను చాలా ప్రాబ్లమ్స్ మీ ఎక్సర్సైజ్లోంచే ఇచ్చినవే. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై అ ప్లేన్ మిర్రర్ ఈస్ +1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ప్లేన్ మిర్రర్ ఈస్ +1. వాట్ డస్ దిస్ ఇండికేట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ m అనేది పాజిటివ్ ఉంది. m పాజిటివ్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇమేజ్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. తర్వాత m ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది చూడండి. m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. సో ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్. దాని పవర్ ఎంత ఇచ్చారు? -2 డయాప్టర్. వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈస్ దిస్? ఇది ఏ లెన్స్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది పవర్ ఎంత ఇచ్చారమ్మా? పవర్ -2 డయాప్టర్స్. పవర్ నెగిటివ్ ఉంది అంటే ఇట్ ఈస్ అ కాన్కేవ్ లెన్స్. మనం ఇదివరకు ఇందాక చెప్పాను కదా, ఎందుకంటే ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఫోకల్ లెంత్ కావాలి. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 / ఫోకల్ లెంత్ అయినప్పుడు ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1 / పవర్ అవుతుంది. సో 1/2 is nothing but 0.5 meters. 0.5 meters. సో ఫోకల్ లెంత్ ఎంత వచ్చిందమ్మా? 0.5 meters. వెరీ సింపుల్. నెక్స్ట్ అయితే నెగిటివ్ పెట్టాలి, బికాజ్ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి చోట మైనస్ పెట్టాల్సిందే. ఇక్కడ ఫార్ములాలో అవసరం లేదు, సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు నెగిటివ్ ఉండాల్సిందే. నెక్స్ట్ a doctor has prescribed corrective lens of power +1.5 diopters. Find the focal length of the lens. Is the prescribed diverging or converging? అది డైవర్జింగా కన్వర్జింగా అని అడిగారు. డైవర్జింగ్ అనే దానికి మీనింగ్ ఏంటి? కాన్కేవ్ లెన్స్ అని. కన్వర్జింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్ అని. సో నీకు ఇచ్చింది కాన్కేవ్ లెన్సా కాన్వెక్స్ లెన్సా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పవర్ అనేది పాజిటివ్. పవర్ పాజిటివ్ దేనికి ఉంటుంది? పవర్ పాజిటివ్ దేనికి ఉంటుందమ్మా? కాన్వెక్స్ లెన్స్కి ఉంటుంది. సో గివెన్ లెన్స్ ఏంటమ్మా? ప్రిస్క్రైబ్డ్ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్. ప్రిస్క్రైబ్డ్ లెన్స్ ఏంటది? కాన్వెక్స్ లెన్స్ని డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేశాడు. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ పవర్. సో ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1/1.5. సో 1/1.5 అంటే మీరు ఇంటూ 10/10 చేసుకోవచ్చు. సో 10/15 అవుతుంది. సో 2/3 అనమాట. సో ఫోకల్ లెంత్ ఎంత అంటే 2/3 మీటర్స్. 2/3 మీటర్స్. మీరు కావాలంటే డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఆన్సర్ సెంటీమీటర్స్లో ఉంటే సెంటీమీటర్స్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవే వస్తాయమ్మా, మీకు పెద్ద కష్టమైనవి ఏమీ రావు. సో మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను PDF ఫార్మాట్లో మీకు సాల్వ్ చేసి ఇస్తాను. మీరేం చేస్తారంటే ప్రాబ్లం చదివి ఓన్గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రాకపోయిన పక్షంలో మీరు సొల్యూషన్ని చూసుకోండి. సో ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ష్యూర్గా నెక్స్ట్ చాప్టర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఈస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో కలుద్దాము. సీ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.